ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి గత కొన్ని వారాలుగా ప్రతి శనివారం సాయంత్రం మామిడిపాలెంలో మనము సువార్త కూడికలు నిర్వహిస్తా ఉన్నాం. దేవుడు అక్కడ కొన్ని కుటుంబాల్లో కార్యాలు చేస్తున్నాడనే విషయాన్ని కూడా మరి చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం. మీటింగ్సా లేకపోతే చర్చి పని, చర్చి యొక్క అవసరతలా, ఏదైనప్పటికీ కూడా సువార్త పనిలో పాలి భాగస్తులు అయ్యేటువంటి వారి యొక్క పేర్లు ఎక్కడుంటాయండి? జీవ గ్రంథంలో ఉంటాయి. కాబట్టి మేము మిమ్మల్ని బలవంతం చేస్తున్నటువంటి విషయాలు ఇవే. మేము సువార్త పనిలో మీ యొక్క పాలి భాగం కావాలి అని ఎందుకు కోరుకుంటున్నామంటే, ఆ పని ఎలాగైనా జరగాలి అని కాదు. ఆ మూలంగానైనా కానీ మీ పేర్లు ఎక్కడుండాలి? జీవ గ్రంథంలో ఉండాలి. జీవ గ్రంథంలో మీ పేర్లు ఉండాలి అంటే సువార్త పనిలో పాలి భాగస్థులమయ్యేటువంటి స్థితి మనకు రావాలి. మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడే మన యొక్క ప్రభావం అనేటువంటిది బయటికి వస్తుంది. నా ప్రభావం ఎవరంటే నా దేవుడే నా యొక్క ప్రభావం. దై గాడ్ దై గ్లోరీ. నీ దేవుడే నీ యొక్క మహిమ. నీ దేవుడే నీ యొక్క మహిమ. నీ దేవుని నువ్వు బయటికి తీసుకెళ్ళినప్పుడు నీ దేవుని యొక్క మహిమ ప్రజల్లోనికి విస్తరిస్తుంది. కాబట్టి మనం ఏం చేసామంటే ర్యాలీ చేసాం. ఏం చేసాం చెప్పండి? ర్యాలీ. ఈ ర్యాలీ మనం చేసినప్పుడు ఆ ర్యాలీ యొక్క మీనింగ్ ఒకలాగా ఉంటది. ఏంటంటే మనం సిజిసిలో అందరికి కిరీటాలు ధరింపజేసి మనం నేర్చుకున్న పాటలని పాడుతూ వెళ్తున్నాం అనేటువంటి ఒక యాంగిల్ మనకు అర్థమయ్యే యాంగిల్. కానీ దేవుని దృష్టిలో అర్థమయ్యేటువంటి యాంగిల్ ఏంటంటే ఆయన యొక్క నామాన్ని నువ్వేం చేస్తున్నావు? సమాజంలో ప్రకటిస్తున్నావు. సువార్త పనిలో పాలి భాగస్తురాలి అయ్యావు. సువార్త పనిలో నీ యొక్క పాలి పంపులు కనిపించినప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆయన మహిమపరచబడతాడు. యేసుక్రీస్తు నామం అనేటువంటిది నీ నోటి ద్వారా ఏమవుతుంది? సమాజంలో తెలియపరచబడుతుంది. యేసు ప్రభు వారి యొక్క నామం సమాజంలో వేరే వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించుకొని ప్రాబ్లం లేదు. కానీ నీ నోరు క్రీస్తు ప్రభువుని ఉచ్చరించిందా లేదా? ఎప్పుడైనా నీ నోరు క్రీస్తు ప్రభు వారి నామాన్ని ప్రకటించిందా లేదా? నీ నామము సమాజంలో ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క నామము నీ నోటి ద్వారా మరి సమాజంలో ప్రకటించబడిందా లేదా అనేది చాలా గొప్ప విషయం. చిన్నపిల్లలందరూ కూడా దీవించబడ్డారని చెప్పాలి. చిన్నపిల్లలందరూ వాళ్ళకు తెలియకుండానే అడుగులు వేస్తూ ఎంత పిల్లలు నడిచారో తెలుసామా? ఎంత పిల్లలు నడిచారో తెలుసా దేవుని కోసం? చిన్న పిల్లలు. మా గ్లాడీ బాబు అయితే ఆ పత్రికలు పట్టుకొని ఎంత తిరిగాడో, ఎంత మందికి పంచాడో. చిన్న గ్లాడీ బాబు గురించి నేను చెప్తున్నాను. గ్లాడీ బాబు గురించే కాదు, ఇంకా నేను చెప్తుంది ఆడపిల్లలు, మా పిల్లలు, సండే స్కూల్ పిల్లలు పత్రికలు పంచారు. మరి సండే స్కూల్లో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి సీనియర్ పిల్లలు పత్రికలు రోడ్డు వైపు అటు ఇటు నిలబడి పత్రికలు పంచారు. మరి మా పిల్లలు క్యూటీ, చిట్టి, మన ఇంకా ప్రిన్సీ, ఇంకా వీళ్ళందరూ కూడా పాటలు పాడారు. మైక్ తీసుకొని పాటలు పాడారు. పాటలు ఎడతెరిపి లేకుండా పాడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలియదో తెలుసా? నేను పాట పాడితే నా పేరు పరలోకంలో ఉంటుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవుని కోసం సేవ చేశారు. అయితే వాళ్ళకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? జీవ గ్రంథంలో ఉన్నాయి. పరలోకంలో వాళ్ళ పేరు ఉంది. ఎందుకంటే స్వార్థ పనిలో వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు నిలబడ్డారు. ఇక్కడ మనం అదే మాట చూస్తా ఉన్నాం. నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పనిలో మీ ప్రయాస జరిగిందా? నేను కావాలనే ఎవరిని ఎక్కడ మాట్లాడించాలో అక్కడ మాట్లాడిస్తా వచ్చా. ఎవరిని ఎక్కడ మాట్లాడిస్తా వచ్చానంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సమయం ఇస్తా వచ్చా. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా?
ప్రభు గురించి మాట్లాడారా? ప్రార్థన చేశారా? వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు ఇచ్చాను అంటే వాళ్ళ ఇంటి తర్వాత చుట్టుపక్కల వాళ్ళ గురించినటువంటి భారం వాళ్ళకి ఉంటుంది కనుక. కాబట్టి వాళ్ళకి అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా నిలబడి ఏం చేశారు? ప్రార్థన చేశారు, వాక్యం చెప్పారు. కాబట్టి ఆ విధంగా మరి ఇంతకుముందు గతించిన 2-3 సంవత్సరాల క్రితం మా మైక్ లో మాట్లాడటానికి ధైర్యం లేనటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ధైర్యంగా మాట్లాడుతూ వచ్చారు. మరి ఒకవేళ ర్యాలీకి రాలేకపోయినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఏం ప్రార్థన చేయండి? ప్రభువా, ఇంకొకసారి మాకు అవకాశం దయచేయండి. వచ్చే సంవత్సరం ర్యాలీలో మేము కూడా నడవాలి. ఏమ్మా, ఎక్కడన్నా మీకు డ్యూటీ వేస్తేనో లేకపోతే ఫలానా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ లో మీకు ఏదైనా కావాలంటేనో, అది వేరే ఊర్లో ఉందంటే ఆ ఊరికి ట్రాన్స్పోర్టేషన్ లేదంటే నడుచుకుంటా పోతారా చెప్పండి. ఎందుకు పోరు? బాగానే పోతారు. ఏదన్నా ఒక సమయం దగ్గర పడింది, అప్లికేషన్ ఇచ్చేయాలి అంటే అప్పుడు మీరు పరిగెత్తారా చెప్పండి. పరిగెత్తారు కదా. ప్రభు కోసం మరి ఆ పరిస్థితి ఏమైంది? ప్రభు కోసం నడవలేకపోయారా? ప్రభు కోసం మీరు మరి ఒక అడుగు వేయటానికి మరి మనసు ఎందుకు మరి వెనక్కొచ్చింది అనే విషయాన్ని మీరు ఆలోచించుకుంటే, నేనైతే ఆ విషయాన్ని బట్టి ఏం అనుకోవట్లేదు. కానీ ఒకటే మాత్రం నేను చెప్తా ఉన్నాను, సువార్త పనిలో ప్రయాస అనేది చాలా ముఖ్యం. సువార్త పనిలో ప్రయాస ద్వారా ఏమొస్తుందంటే వాళ్ళ యొక్క పేర్లు, ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. సరే, నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని కోరుతా ఉన్నా. మరి ప్రతి 3 నెలలకు పరీక్షలు వస్తాయి కదా. ప్రతి 3 నెలలకు ఏమొస్తాయి చెప్పండి? స్కూల్లో ఉన్నప్పుడు పరీక్షలు వస్తాయి. ప్రతి నెలకి ఒక పరీక్ష ఉంటుంది. ఏమంటారు దాన్ని? ప్రతి నెల జరిగే పరీక్షను ఏమంటారు టీచర్స్? యూనిట్ టెస్ట్ అంటారు కదా. యూనిట్ టెస్టులు జరుగుతాయి ప్రతి 3 నెలలకి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, తర్వాత యాన్యువల్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. ఇంకా 9th క్లాస్ 10th క్లాస్ ఏమైంది చెప్పండి? 9 మంది బాప్తిసాలు తీసుకున్నారు. యూత్ మీటింగ్ ద్వారా, ఒక్కరోజు జరిగిన యూత్ పరిచర్య ద్వారా ఏమైంది? 9 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే ఆ ఒక్క రోజులో తీసుకోలేదు, ముందుగా వాళ్ళందరూ కూడా ప్రేరేపింపబడుతూ ప్రభు వారితో మాట్లాడుతూ రాగా మనం ఒక యూత్ మీటింగ్ ని పెట్టుకున్నాం. ఆ రోజు బాప్తిసం తీసుకున్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళందరూ చేసినటువంటి పరిచర్య అంతటిని, లేదా ఒప్పుకోలు, మారు మనసు పొందినటువంటి స్థితి, దీని అంతటి యొక్క క్రెడిట్ ఎవరికి చెందింది చెప్పండి? ఎవరికయింది చెప్పండి? యూత్ మీటింగ్ అయ్యింది. మనందరం చేసినటువంటి పరిచర్య, ర్యాలీగా వెళ్ళొచ్చినటువంటిది అంతా మొత్తం ప్రభు మహిమ దేనికి జరిగింది చెప్పండి? ఏ పరిచర్య ద్వారా జరిగింది? చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా జరిగింది. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి పనితోటి ఏం చేయాలంటే, సంవత్సరంలో ఒక్కసారన్నా ఒక పెద్ద మరి కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇంకేమున్నాయి చెప్పండి? ఇంకేం పరిచర్యలు జరుగుతా ఉన్నాయి మన చర్చిలో? ఉమెన్ మినిస్ట్రీ జరుగుతుంది. ఇంకా అక్కడ మామిడిపాలెంలో మనం చేస్తున్నటువంటి పరిచర్యలో ఒక ఫలం కనిపించింది. ఏంటి ఆ ఫలం చెప్పండి? లక్ష్మక్క వెనక్కి రావటం, లక్ష్మక్క మళ్ళీ సంఘంలోకి రావటం అనేటువంటిది ఒక ఫలం కనిపించింది. కాబట్టి ఆ విధంగా మనం చేసేటువంటి పరిచర్యలో దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఫలాలు ఇవ్వాలి. ఏమివ్వాలి? ఫలాలు ఇవ్వాలి. కాబట్టి ఈ సంవత్సరం మనం చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, ప్రార్థనా కూడికలు, మనం శిరస్సు వంచి దేవుని యొక్క సన్నిధిలో గోజాడి మొర్ర పెట్టుకుంటున్నటువంటి ప్రతిదానికి దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తా ఉన్నాడు. నిన్న జరిగిన CGCలో కూడా అక్కడి నుంచి వచ్చిన పిల్లలు కనిపించారా లేదా చెప్పండి? అక్కడ నుంచి పిల్లలు కనిపించారు కదా. కాబట్టి దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి
దేవుడు ఎక్కడి నుంచి కార్యం చేస్తున్నాడో ఆ విషయాల్ని మనం నిశ్చితంగా పరిశీలించి ఆ విషయాల గురించి ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. అక్కడి నుంచి మనకు పిల్లలు వస్తున్నారు, అక్కడి నుంచి మరి విశ్వాసులుగా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఫలాలు అనేటువంటివి కనిపిస్తున్నప్పుడు ఆ కొమ్మను నరకకూడదు. ఆ కొమ్మ కోసం ఏం చేయాలి? మనం ఎక్కువ పోషణ అనేటువంటిది అందించాలి. సరే, ఈరోజు నాకు ఇంకా పావుగంట సమయమే ఉంది. ఆ సమయంలో నేను మీకు చెప్తా ఉన్నాను. చూడండి, ఈ రోజు అంశం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాట, నా యందు నిలిచి ఉంటేనే కానీ. ఈరోజు అంశం ఏంటి చెప్పండి? నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఏం చేయాలన్నా, మీరు ఎలాంటి పువ్వులు పూయాలన్నా, ఎలాంటి కాయలు గాయాలన్నా, అవి ఫలములుగా మారాలి అన్నా, ఇవన్నీ ఏం జరగాలన్నా కానీ దాని అంతటికి ఒకే ఒక్క విషయం దగ్గర ఆధారపడి ఉంది. అదేం చెప్పండి? నా యందు నిలిచి ఉంటేనే కానీ. కాబట్టి ప్రభువులో నిలిచినటువంటి అనుభవం మనకు లేకుండా ఫలాలు రావు. ఫలాలు రావాలి అంటే పూత దగ్గర, ప్రభు దగ్గర, అంటే పూత వచ్చినప్పుడు ఆయన యందు నిలిచి ఉండాల్సిన అవసరం లేదులే, ఇంకా దానంతటా అదే పండు అయిపోద్ది అనుకుంటే కుదిరిద్దా చెప్పండి? అవ్వదు. అది పండు దగ్గర దాకా రావాలి అంటే, ఫలంగా మారాలి అంటే, తినటానికి వీలుగా ఉండాలి అంటే, యజమానుడు సంతోషపడాలి అంటే, ఆ పండు అయ్యిందాక ఏమవ్వాలి చెప్పండి? ఫలంగా మారిందాక ఏం చేయాలి చెప్పండి? ఆయనలో నిలిచి ఉండాలి. కాబట్టి నా యందు నిలిచి ఉండుట అనేటువంటి విషయంలో మనము పరిశీలన చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఆయనలో నిలిచి ఉన్నటువంటి వారు బహుగా ఫలిస్తారు. ఆయనలో నిలిచి ఉండేటువంటి వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క ఆరాధనలో మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి 5 నెలలుగా వస్తా ఉంది. అంజురపు చెట్టు ఎలా ఉంది? నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? నీ యొక్క జీవితంలో ఈ 5 నెలల్లో ఏమైనా కాపు కాసినటువంటి స్థితి ఏదన్నా కనిపిస్తా ఉందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ 5 నెలల్లో చెట్టుకి పూత వచ్చిందా? ఏమా, చెట్టుకి పూత వచ్చిందా? తర్వాత పూత పడితే, ఆ పూత నిలబడితే ఏమవుతుంది చెప్పండి? కాయ అమ్మటే వచ్చిందా? ముందే వచ్చింది చెప్పండి? పిందె రావాలా? ముందే రావాలి చెప్పండి? పిందె. ఆ పిందె నిలబడితే అప్పుడు అదేమవుతుంది చెప్పండి? అది కాయగాను ఫలములుగాను మారటానికి వీలవుతుంది. కాబట్టి ఒక ఫలము రావాలి అంటే, ఒక ఫలం అనేటువంటిది మనకి కనిపించాలి అంటే దానికి ముందు పిందె అనే ఒక జీవితం కనిపిస్తుంది. ఆ పిందె అనే దానికి ముందు ఏం కనిపిస్తుంది? పూత అనేటువంటి ఒక జీవితం మనకి కనిపిస్తా ఉంది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఫలములు కలిగినటువంటి విశ్వాసిగా మనము రావాలి అంటే, ఫలములు కలిగిన విశ్వాసిగా మనం జీవించాలి అంటే తప్పకుండా పూత పట్టినటువంటి స్థితి, తర్వాత పిందె కలిగినటువంటి జీవితం, ఆ తర్వాత ఫలములుగా మార్చబడేటువంటి స్థితి మనకి కనిపించాలి. అయితే నా వంతుగా నేను మిమ్మల్ని పరిశీలించి చూసినప్పుడు కొన్ని ఫలాలు మీలో కనిపిస్తా ఉన్నాయి. ఏంటా ఫలాలు చెప్పండి? ప్రార్థించుట అనేటువంటి ఒక ఫలం. ప్రార్థన అనేటువంటిది ఫలం అనుకోవాలా, పూత అనుకోవాలా? ప్రార్థన ఫలమా, పూత, పిందె? ఏంటి చెప్పండి? ప్రార్థన ద్వారా, ప్రార్థన అనేటువంటిది మనం దేంతో చేస్తామంటే విశ్వాసం అనేటువంటి దానితోటి చేస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి మనం ప్రార్థించగలమా? ప్రభా ఏదో నీకు నచ్చితే చేయి ప్రభా, లేకపోతే లేదు ప్రభా అంటే అది అవుతుందా చెప్పండి? ప్రభా నేను విశ్వాసముతోటి అడుగుతా ఉన్నా, ప్రభా నువ్వు చేస్తావని నేను విశ్వసిస్తున్నా, నాకు విశ్వాసం ఉంది. విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఫలము దాల్చాల్సినటువంటి ప్రార్థనలో ఏం కనిపిస్తుందంటే విశ్వాసం అనేటువంటిది కనిపిస్తుంది. కనుక ఇది పూత
పిందె లేకపోతే ఫలమా? అది మీరు ఆలోచించాలి. సరే, ఈ యొక్క మొదటి విషయాల్లో మనం ఏదైనా కానీ మనం ఆలోచించేటువంటి క్రమంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మ ఫలాన్ని గురించినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొదట అర్థమైందా? అది ఏదైనప్పటికీ కూడా ఆత్మ ఫలాన్ని మనం అర్థం చేసుకుంటే దాని ద్వారా నా యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి పూతబట్టినటువంటి స్థితిలో ఉందా, పిందెగా మారిన స్థితిలో ఉందా, ఫలాలు ఫలించే స్థితిలో ఉందా అనేది అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చూసినప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ యొక్క నవరచులు కలిగినటువంటి ఒక ఆత్మ ఫలము. పండు ఒకటే, 9 పండ్లు కాదు, పండు ఒకటే. కానీ ఈ పండుకి ఎన్ని రకాలైనటువంటి గుణాలు కనిపిస్తున్నాయండి? 9 రకాలైనటువంటి గుణాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, మీరు ఫలాలు ఫలించాలి అంటే ఈ 9 రకాలైనటువంటి రుచులు కలిగినటువంటి ఫలము మీరు కలిగి ఉన్నారా? ఈ 9 రకాలైనటువంటి రుచులు కలిగినటువంటి ఫలమును నేను మిమ్మల్ని ఏ విషయాలు అడుగుతున్నానంటే 3 విషయాల్లో అడుగుతా ఉన్నా. ఏంటా 3 విషయాలు అంటే వ్యక్తిగతంగా, కుటుంబంలో, సమాజంలో. ఏమడుగుతున్నాను? 1, ప్రేమ. వ్యక్తిగతంగా నీకు ప్రేమ ఉందా? కుటుంబంలో ప్రేమ ఉందా? సమాజంలో ప్రేమ ఉందా? కుటుంబంలో ప్రేమ అంటే ఏంటి? కుటుంబంలో అందరికి ప్రేమ ఉందా లేదని నేను అడగట్లా, నీకు ప్రేమ ఉందా? తర్వాత సంతోషం. వ్యక్తిగతంగా నీకు సంతోషం ఉందా? రెండవది ఏంటి? కుటుంబంలో సంతోషం ఉందా? సమాజంలో సంతోషం ఉందా? మూడోది ఏంటి చెప్పండి? సమాధానం. వ్యక్తిగతంగా నీకు సమాధానం ఉందా? కుటుంబంలో నీకు సమాధానం ఉందా? తర్వాత సమాజంలో సమాధానం ఉందా? వ్యక్తిగతంగా అయితే నేను పరిశీలన చేసుకొని నాకు సమాధానం ఉంది, దేవునికి నాకు మధ్యలో సమాధానం ఉంది అని నేను అనుకుంటా, మంచిదే. ఇదే సమాధానాన్ని కుటుంబం దగ్గరికి వద్దాం. కుటుంబంలో నీ ద్వారా సమాధానం ఉందా లేదా? నిన్ను గురించి పరిశీలన చేసుకుంటే కుటుంబంలో నీ ద్వారా సమాధానం ఉందా లేదా? ఓకే, కుటుంబంలో సమాధానం ఉంది, నేను నమ్ముతా. కానీ సమాజం దగ్గరికి వద్దాం. సమాజం తోటి నీకు సమాధానం ఉందా లేదా? సమాజం తోటి నీకు ప్రేమ ఉందా లేదా? సమాజం మధ్యలో నీతోటి ప్రేమగా ఉన్నావా లేదా? తర్వాత సంతోషంగా ఉన్నావా లేదా? సమాధానంగా ఉన్నావా లేదా? మరి దీర్ఘశాంతం. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు పరిశీలింపబడుతున్నప్పుడు దీర్ఘశాంతం ఉందా? నీకు దీర్ఘశాంతం ఉందా? తర్వాత ఇదే విషయాన్ని కుటుంబం దగ్గరికి వస్తున్నా. కుటుంబంలో నువ్వు పరిశీలన చేసుకుంటే దీర్ఘశాంతం అనేటువంటి విషయం నీకు కనిపిస్తుందా? ఇదే విషయాన్ని సమాజం దగ్గరికి వస్తున్నా. సమాజం దగ్గరికి వచ్చినప్పుడు సమాజం పట్ల నీకు దీర్ఘశాంతం ఉందా? ప్రియులరా, మనం ఫలించాలి అంటే, ఫలములు మనలో కనిపించాలంటే ప్రభువు చెప్పినటువంటి లేదా అపోస్తలుడైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక 5:22-23 వచనాల్లో మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క ఆత్మఫలం అనేటువంటి విషయాన్ని మనం 3 విషయాలుగా 3 ప్రాంతాల్లో మనం ఆలోచించినప్పుడు, 1 వ్యక్తిగతంగా, 2 కుటుంబంలో, 3 సమాజంలో మనం ఆలోచించినప్పుడు ఈ 3 విషయాల్లో నువ్వు గనక మెరుగుగా ఉంటే, ఈ 3 విషయాల్లో నీవు జస్టిఫై చేసుకోగలిగితే, నీవు ఓకే నేను బాగున్నానని చెప్పగలిగితే, అప్పుడు ఏమవుతుందో తెలుసా? పూత ప్రారంభం అవుతుంది. అప్పుడు నీలో ఏమవుతుంది చెప్పండి? పూత అనేటువంటిది ప్రారంభం అవుతుంది. సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం అనేటువంటిది ఉందా? తర్వాత మంచితనము. నీవు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే నీవు మంచితనం కలిగి ఉన్నావా? ఈ మంచితనం నీ కుటుంబంలో ఎలా ఉంది? నీ కుటుంబంలో నిన్ను గురించి మరి మాట్లాడినప్పుడు మంచితనం అనేటువంటిది కనిపిస్తుందా?
ఇదే మంచితనం అనేటువంటిది సమాజంలో ఆలోచించినప్పుడు మంచితనం అనేటువంటిది నీ ఎడల సమాజం ధృవీకరించబడుతుందా, ధృవీకరించగలుగుతుందా? నిన్ను గురించి మాట్లాడినప్పుడు, మంచితనం అనేటువంటి విషయాన్ని సమాజంలో మాట్లాడినప్పుడు మరి నీ గురించి మంచివాడం అనేటువంటి పేరు కలుగుతుందా? తర్వాత ఏంటి? విశ్వాసము. దేవునిపై నీకు విశ్వాసం ఉందా? కుటుంబంలో విశ్వాసం, కుటుంబంలో ఉండేటువంటి వారు దేవునిపై విశ్వాసం చూపగలుగుతున్నారా? నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి రీతిగానే కుటుంబం అంతా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నారా? సమాజంలో నీ యొక్క పేరేంటి? సమాజంలో నిన్ను విశ్వాసి అని ధృవీకరించగలుగుతున్నారా? కాబట్టి ఈ 9 విషయాలు, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ 9 విషయాల్లో నేను ఏం అడుగుతున్నానంటే, వ్యక్తిగతంగా నీ జీవితం ఎలా ఉంది, కుటుంబంలో ఎలా ఉంది, సమాజంలో ఎలా ఉంది? ఒకవేళ ఈ 9 విషయాల్లో వ్యక్తిగతంగా నువ్వు బాగుండి, కుటుంబంలో కూడా బాగుండి, సమాజంలో కూడా బాగుంటే అప్పుడు ఆటోమేటిక్ గా నీకేం వచ్చింది చెప్పండి? పూత అనేది ఆటోమేటిక్ గా వస్తుందని అర్థం అన్నమాట. కాబట్టి విశ్వాసికి ఈ 9 విషయాల్లో చెట్టు ఫలాలు ఫలించడానికి అవసరమైనటువంటి ఎరువులు కలిగి ఉందని నువ్వు నమ్మొచ్చు. ఈ 9 విషయాల్లో నేను బాగున్నాను అని నువ్వు కనుక చెప్పగలిగితే, ఈ 9 విషయాలు నువ్వు సమర్థించుకోగలిగేటువంటి స్థితి నీకు ఉందని నువ్వు చెప్పగలిగితే, ఫలాలు ఫలించడానికి చిహ్నమైనటువంటి పూత నీకు పట్టేదానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. వీటిలో ఏది లోపించినా గాని, ఈ 9 విషయాలు ఏది లోపించినా గాని అది రాబోయేటువంటి ఫలముల మీద ఆధారపడి ఉంటది, రాబోయేటువంటి ఫలముల మీద ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకు నాకు ఇంకా ఫలాలు రావట్లేదు? ఎందుకని నేను ఇంకా విశ్వాస జీవితంలో స్థిరంగా బలంగా బలపడలేకపోతున్నాను? ఎందుకు నేను ఇంకా మరి జీవ గ్రంథంలో నా పేరు లిఖించబడటానికి ఆ సేవాపరమైనటువంటి విషయాల్లో నేను ఎందుకు స్థిరపడలేకపోతున్నాను అంటే, బేసిక్ గా ఏం లేదు చెప్పండి, ఆ చెట్టుకి పూత రాలిపోతుంది. పూత ఎందుకు రాలిపోతుంది? ఎందుకంటే ఎరువు లేదు కాబట్టి. ఏందా ఎరువు? ఎరువు అంటే ఈ 9 విషయాలే ఎరువు. ప్రియులరా, ఈ రోజు నేను మీకు చెప్తున్నటువంటి విషయాల్లో మీరేం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానంటే, దేవుడు మనల్ని వచ్చే సంవత్సరం వచ్చి చూస్తాడు. ఆ యజమానుడు ఏం చేస్తాడు? ఆ చెట్టుని, ఆ మధ్యలో వేయబడినటువంటి అంజూరపు చెట్టుని తీసేయమని చెప్పాడు. కానీ తోటమాలి ఏం చేస్తున్నాడు చెప్పండి? అయ్యా, ఇంకొక సంవత్సరం దీనికి గడువు దయచేయి. ఎందుకు ఈ 1 సంవత్సరం ఏం చేస్తావు అంటే, నా బాధ్యతను నేను కూడా నిర్వర్తిస్తాను. 3 సంవత్సరాలు చూసావు కదా ఈ చెట్టుని, 3 సంవత్సరాల నుంచి ఎలాంటి ఫలములు ఫలించలేదు కదా, 3 సంవత్సరాల్లో ప్రార్థన చేసిన అనుభవం రాలేదు కదా, 3 సంవత్సరాల్లో వాక్యం చెప్పే అనుభవం రాలేదు కదా, 3 సంవత్సరాల్లో సాక్ష్య జీవితం అనేటువంటిది లేదు కదా. మరి ఈ 3 సంవత్సరాలు చూసావు, తీసేద్దాం అనుకున్నావు. అయితే ఈ 3 సంవత్సరాల తర్వాత ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వమని, గడువు ఇవ్వమని తోటమాలిగా నేను ప్రాధేయపడుతున్నా. తోటమాలిగా అంటే ఒక సేవకుడిగా నేను ప్రాధేయపడుతున్నా. ఈ 1 సంవత్సరంలో నేను ఏం చేస్తానంటే, దానికి పాదులు తీసి దానికి నేనేం చేస్తాను? ఎరువు వేయనంత మట్టుకు నువ్వు నాకు గడువు ఇవ్వమని వాక్యంలో మనం చదివాం కదా. కాబట్టి ఆ 1 సంవత్సరంలో నేనేం చేయబోతున్నానంటే, ఈ ఎరువు వేస్తా ఉన్నా. ఏంటా ఎరువు అంటే, ఈ 9 విషయాలు అనేటువంటి ఆత్మ ఫలం అనేటువంటిది రావటం కొరకు కావలసినటువంటి విషయాలు. కాబట్టి ఈ ఆత్మ ఫలం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఈ విషయాలను నేను మీకు బోధింపజేసినప్పుడు, మీరు ఆయా విషయాలను నేర్చుకున్నప్పుడు, ఆయా విషయాలను మీ వ్యక్తిగత జీవితంలో, సమాజంలో, తర్వాత కుటుంబంలో మీరు వాటిని చేయగలిగేటువంటి స్థితి మీకు వచ్చినప్పుడు, ఇంకొక నెక్స్ట్ సంవత్సరం మరి ఆ యజమాని వచ్చి చూసినప్పుడు, యజమాని మనల్ని పరిశీలించినప్పుడు మనలో ఏం కనిపించాలి చెప్పండి? ఫలములు కనిపించాలి. యజమానుడికి ఏం కావాలంటే ఫలం మాత్రమే కావాలి. చెట్టు చచ్చిందా బతికిందా అనేది కాదు యజమాని చూసేది. యజమానికి ఏం కావాలి చెప్పండి? ఫలము కావాలి. యజమాని నాటినటువంటి ఆ చెట్టు నుంచి ఫలాలు లేకపోతే
తోటమాలే చెప్తున్నాడు, ఈ సంవత్సరం గనక కాపు కాయకపోతే ఇంక నీ ఇష్టం, దాన్ని పీకేస్తావా, కాల్చేస్తావా, తగలబెడతావా అనేది నీ ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో వాక్యం బోధింపబడుతున్న తర్వాత 5 నెలల కాలంలో మీకు వచ్చినటువంటి పండు ఏంటి అనేది నేను అడుగుతున్నాను. ఆ పండు ఒకవేళ ఇంకా గనక ఆ పూత స్థితిలోనే, పిందె స్థితిలోనే ఉంటే, అది గనక అకాల వర్షాల వలన పంట రాలిపోయేటువంటి స్థితిలో గనక ఉంటే, నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క ఆత్మఫలం అనేటువంటి ఈ యొక్క విషయంలో మీరు ఒకవేళ ఏదన్నా ఒక విషయంలో కుంటుపడి ఉన్నారేమో ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడమని చెప్తా ఉన్నా. దాని తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది కాబట్టి ఆ విషయాన్ని నేను ఈసారి ఎప్పుడైనా మీకు మరి సమయం ఉంటే నేను దాన్ని మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నా. ప్రియులారా, మరి సంవత్సరం దాటిపోక మునిపే సువార్త పనిలో ప్రయాసపడమని మిమ్మల్ని బతిమాలుతా ఉన్నా. సువార్త పనిలో మీరు కూడా మరి ప్రయాసపడితే దానివలన యజమానుడికి ఏం కావాలి చెప్పండి? యజమానుడికి ఫలాలు మాత్రమే కావాలి. సువార్త పనిలో మీరు గనక పాలివారైతే, ప్రయాసపడితే ఏం కలుగుతుంది? జీవగ్రంథమందు మీ పేరు లిఖించబడుతుంది. జీవగ్రంథమందు మీ పేరు ఉండటం అనేటువంటిది పెద్ద ఫలం, యజమాని సంతోషించేటువంటి ఒక గొప్ప ఫలంగా భావిస్తా ఉన్నాం. అట్టి ఫలములు దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నా. ప్రభు కోసం ఫలించటానికి నీకేదైనా అడ్డంకి ఉందా? ప్రభు కోసం నేను ఫలించలేకపోతున్నాను, ప్రభు నన్ను పరిశీలించినప్పుడు నాలో పండు లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని నువ్వు చెప్పగలిగితే, ఆ కారణాలు ఏంటో మీరు నాకైనా తెలియజేయండి. ఆ కారణాల చేత కృంగిపోకుండా ఆ కారణాలని బట్టి మీరేం చేయండి? ప్రార్థన చేయండి. ప్రభువా, నేను సేవ చేయాలనుకుంటున్నాను నీ కోసం. ప్రభువా, నీ సువార్త పనిలో నేను పాలివాడిని కావాలనుకుంటున్నాను, కానీ ఇదిగో దీని వలన నేను ఈ యొక్క అడ్డంకి వలన, ఈ యొక్క సమస్య వలన, ఈ యొక్క స్థితిగతుల వలన నేను సువార్త పని చేయలేకపోతున్నానని నువ్వు చెప్పగలిగితే, నీ యొక్క భారాన్ని తొలగించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ పరిస్థితులు మార్చడానికి ఆయన నీకు జవాబుగా మారుతాడు. నువ్వు ప్రార్థన చేసే ప్రభువా, నేను ఈ యొక్క స్థితిగతుల వలన, ఈ యొక్క పని వలన, ఈ యొక్క ఆలోచన వలన, లేకపోతే నాకున్నటువంటి పరిస్థితుల వలన నేను సేవ చేయలేకపోతా ఉన్నాను. సేవ అంటే ఏమో లేదు, ఏమో కాదు, ఆయన యొక్క సువార్త పనిలోని ప్రయాస, ఆయన యొక్క సువార్త పనిలోని ప్రయాసకు నీవు గనక రాలేకపోతే, ప్రయాస పడలేకపోతే జీవగ్రంథంలో పేరు ఉండదు. కాబట్టి యజమానుడు వచ్చి నిన్ను చూసినప్పుడు, జీవగ్రంథంలో నీ పేరు కనిపించినప్పుడు, ఆ యొక్క ఫలములు నీలో కనిపించినప్పుడు యజమానుడు నిన్ను బట్టి సంతోషపడేటువంటి వానిగా చూస్తా ఉన్నాము. ప్రియులారా, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, ఆయన మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం జారవిడ్చుకోకూడదు. ప్రభువా, నేను నీ కొరకు ఫలించేటువంటి చెట్టుగా, అంజూరపు చెట్టుగా నన్ను మీరు చేయండి ప్రభువా, నన్ను ప్రభువా నైనా మీరు ఆ విధంగా నన్ను మార్చండి ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తే ఆయన మీ ప్రార్థన విని మిమ్మల్ని దీవించువాడై ఉన్నాడు. మీ పేరు జీవగ్రంథమందు లిఖించువాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో చేరి ప్రభువా నాయనా, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి కీర్తించి స్తుతించి నీ బలలో చేయివేసిన బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోమని కోరుతా ఉన్నాను ప్రభువా. నీ బలలో చేయివేయుట అనేటువంటిది పరలోక రాజ్యంలో మేము ఉండబోతున్నాం